గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సర్పంచ్ ఎన్నికలను సకాలంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇదివరకే వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టు మొన్న తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు వెలువరించనుంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటూ దాదాపు 6 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎందుకంటే 2024 జనవరి 31వ తేదీనే సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. పదవీకాలం ముగిసినప్పటికీ అధికారులు అంటే ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాటు తిరిగి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీల్లో పాలన కొనసాగించాలని చూస్తున్నారని చెప్పి కూడా దాదాపు 6 మంది సర్పంచులు మాజీ సర్పంచులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై దాదాపు ఏడాదిన్నర పాటు కూడా వాదనలు కొనసాగాయి. అయితే గత విచారణ సందర్భంగా అంటే గత ఏడాది డిసెంబర్లో విచారణ సందర్భంగా ప్రభుత్వము సకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన దానికి సంబంధించిన తేదీలు నిర్ణయిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం గత వాదనల సందర్భంగా చెప్పింది. అయితే మరోసారి మొన్న వాదనలు జరిగాయి. ఆ వాదనల సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఫిబ్రవరిలో తేదీలు ప్రకటిస్తామని చెప్పి దానికి సంబంధించిన నిర్ణయం వెలువరిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు కూడా కనీసం 6 నెలలు దాటింది. ఇప్పటివరకు దానికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదని చెప్పి కూడా పిటిషన్ల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా హైకోర్టులో వాదించారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ కారణంగానే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని చెప్పి కూడా అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం డెడికేషన్ కమిటీ సమయం తీసుకొని క్షేత్రస్థాయిలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన తమ నివేదికను కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం కూడా ప్రస్తుతం దానికి సంబంధించిన అసెంబ్లీలో చట్టం కూడా చేసిందని చెప్పి కూడా దీనికి సంబంధించి వాదనలు వినిపించారు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి పూర్తిగా రిజర్వేషన్లన్నీ కూడా ఖరారు చేయడానికి కాస్త సమయం కావాలని చెప్పి కూడా అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. 25 రోజుల సమయం కావాలని చెప్పి కూడా అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అంటే మొన్న జరిగిన వాదనల సందర్భంగా. అయితే మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కూడా హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల కోసం మాకు 60 రోజుల సమయం కావాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులను కూడా ప్రశ్నించింది. ఎందుకంటే దాదాపు ఏడాదిన్నరగా మీరు కాలం వెల్లదీస్తూ వస్తున్నారు, సకాలంలో ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో అదనపు అడ్వకేట్ జనరల్ మాత్రం బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించిన విషయాన్ని హైకోర్టుకు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది మాత్రం ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంలో హైకోర్టు జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఒకవేళ ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్న హక్కుల మేరకు వాళ్ళకున్న బాధ్యతల మేరకు కూడా వాళ్ళు ఎన్నికలు నిర్వహించవచ్చు కదా అని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది అయితే ప్రభుత్వ సహకారం అవసరము ఎన్నికలు నిర్వహించడంలో, బందోబస్తు విషయంలో కానీ మిగతా అంశాల్లో తప్పక ప్రభుత్వ సహకారం అవసరం కాబట్టి ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఎన్నికల పిటిషన్లు అంటే ఈ సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి 6 పిటిషన్లు దాఖలైన పిటిషన్ల తరపు న్యాయవాదులు మాత్రం హైకోర్టును అదే కోరారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి, రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున ఆదేశించాలని చెప్పి కూడా హైకోర్టును కోరారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో మొన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు దానికి సంబంధించిన తీర్పు వెలువరించనుంది. మరి కాసేపట్లో ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు నిర్వహించాలి ఏంటనే సంబంధించిన పిటిషన్లపై మరి కాసేపట్లో హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఓవర్ టు యు.